మూడో దఫా ఎన్డీఏ పాలనకు నేటితో ఏడాది. 11 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ విజయాలను ఎక్స్ వేదికగా పంచుకున్న మోదీ, దేశాభివృద్ధికి మహిళలు కేంద్రంగా నిలుస్తున్నారంటూ ప్రశంసలు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి చోటు. నూతన మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ప్రమాణం. నేడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్న హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై హరీష్ రావును విచారించనున్న జస్టిస్ పీసీ ఘోష్. హైదరాబాద్లో బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ. రాజకీయాలు వ్యాపారం కోసం కాకుండా పేదల అభివృద్ధికి కృషి చేసేదిగా ఉండాలన్న హర్యానా గవర్నర్. ఈ పుస్తకం 60 ఏళ్లలో దేశంలోని సామాజిక రాజకీయ మార్పులకు ప్రతీక అన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు. మైతై నాయకుడు ఖనాన్ సింగ్ అరెస్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు. నైరుతి వచ్చిన పలు జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. మరికొన్ని జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అల్కరాస్. టాప్ సీడ్ యానిక్ సిన్నర్పై విజయం.